సామెతల గ్రంథము 15వ అధ్యాయము 6వ వచనం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధన నిధి. ధననిధి అంటే మనకేం జ్ఞాపకం వస్తుంది? ధననిధి అంటే మనకేం జ్ఞాపకం వస్తుంది చెప్పండి? డబ్బు, బంగారం, వెండి, ఆస్తి, ధాన్యము, పంటలు, పైర్లు, పశువులు, ఇవన్నీ గుర్తొస్తాయి. చూడండి, గొప్ప ధననిధి అంటే పరముకు సంబంధించేది, ఇహముకు సంబంధించేది రెండు మిళితమై ఉంటాయి. దీనిలో ఒకటి పరముకు సంబంధించినవి, రెండు భూ సంబంధమైనవి. అబ్రహామును దేవుడు పిలిచాడు. పర సంబంధముగాను ఇహ సంబంధముగాను రెండింతలుగా రెండు రకాలైనటువంటి దీవెనలు అబ్రహాముకు వచ్చినాయి. మనకి కంటికి కనబడే దాని కొరకు మనం ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటాం. మనకేం కనపడాలి? కంటికి కనపడాలి కదా. కంటికి కనబడే దాని కొరకు ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభా, అబ్రహాము కూడా ప్రార్థన చేశాడు. ప్రభా, నువ్వెంత ఇస్తే ఏమిటయ్యా? ఎంత ఇస్తే ఏంటయ్యా? నాకు బిళ్ళలు లేరు కదా, నా ఇంటి ఎలియాజరే కదా ఆస్తికర్త అన్నాడా లేదా? ఏం కనపడలేదు ఆయనకి? కంటికి కనబడలేదు. కంటికి కనబడిన దాని కొరకు అబ్రహాము అడిగాడు. కానీ కనబడే దాని కొరకు ఆర్భాటం అవసరం లేదు, అడగని అవసరం లేదు. నీవంతా అడగని అవసరం లేదు. కనబడిన దాని కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. కనబడిన దాని కొరకు ప్రార్థన చేయాలి. ఏం కనపడదు మనకి? చెప్పండి, ఏం కనపడదు? ఒకటి పరలోక రాజ్యం కనపడద్దా? కనబడదు. కంటికి కనబడదు. మంచి మనస్సు కనబడుతుందా? కనబడదు. దాని కొరకు ప్రార్థన చేయాలి. చూడండి, ఇక్కడ కనబడే దాని కొరకన్నా కనబడిన దాని కొరకు ప్రార్థన చేయాలి. ప్రభా, నాకు మంచి మనసు ఇవ్వండి, పరలోక రాజ్యంలో నేను ఉండాలి, నాకు యథార్థత దయచేయండి, నీతి దయచేయండి, హృదయశుద్ధి దయచేయండి. ఇవన్నీ కనిపిస్తాయా? కనిపించవు. వీటి కొరకు మనం ప్రయాసపడాలి. కనబడే ఏంటి? డబ్బు, బంగారం, ఆస్తి, ఇవన్నీ మన కంటికి కనబడతాయి. ఈ మిగులుతాయా? కాలిపోతాయా? ఒకనాటికి మనం ఎంత సంపాదించి కూడబెట్టి బిల్డింగ్ మీద బిల్డింగ్ నేను 5 అంతస్తుల బిల్డింగ్ వేసినా ఒకనాటికి అది ఏమవుతుంది చెప్పండి? నేలమట్టం అయిపోతూ ఉంటుంది. రేపలలో కొన్ని బిల్డింగులు నేను చూస్తూ ఉంటాను. ఏమండి, నేను ఎరుగున్న తర్వాత 3 సార్లు పగలగొట్టారు, 3 సార్లు బిల్డింగులు వేశారు ఒక ఇల్లుని. ఏమిటో తెలియదు. చూడండి, ఈ లోకములో ఉన్న ప్రతిదీ కూడా ఇప్పుడు మనం పగలగొట్టుకోలేకపోయినప్పటికీ కూడా ఒకనాటికి దానంతటికి అదే కాలిపోయేటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంది. ఈ లోకము, దాని ఆశలు అన్నీ గతించిపోవును, దేవుని చిత్తము చేయవాడు నిరంతరము నిలుచును. కనబడేవి, కంటికి కనబడే వాటి కొరకు మనం ప్రాధాన్యత ఇస్తాం, కానీ కంటికి కనబడని దాని కొరకు అంత ప్రాధాన్యత ఇవ్వగలమా? కష్టం. ఇదంటే ఎదురుగుండా కనపడుతుంది కాబట్టి దీని మీద మనసు పెడుతున్నాం. కనబడిన దాని కొరకు నువ్వు మనసు పెడితే చాలా లాభం ఉంది. అది ఎప్పటి వరకు ఉంటుంది? అది నీతోనే ఉంటుంది, స్థిరమైనది అది. ఇప్పుడు మనం ఎలాగున్నామంటే స్థిరమైన దాని కొరకు ప్రయాసపడతలేదు.
స్థిరము కాని దాని కొరకు ప్రయాసపడుతూ ఉన్నాయి ఈ దినాన. ఏమండి, స్థిరము కాదని తెలిసి కూడా దాని కొరకు మనం ప్రయాసపడుతున్నామే కానీ స్థిరమైన దాని కొరకు మనం ప్రయాసపడటం లేదు. ఏమండి, నీతిమంతులు లేకపోతే న్యాయవంతులకు ఇహలోక సంబంధమైనటువంటి సంపదలు ఉన్నవాళ్ళు ఏమీ కాదు. చూడండి, ఇక్కడ భూమిపై వారికి ఏమీ కనిపించకపోవచ్చు. నీతిమంతులకు న్యాయవంతులకు ఇహలోక సంపదలు ఏమాత్రం కూడా కనిపించకపోవచ్చు, కానీ ఏమండి ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలతో నింపబడుతూ ఉంటారు. ధనవంతుడిని చూస్తున్నాం, బీద లాజరుని చూస్తున్నాం. బీద లాజరు అని రాయబడి ఉన్నది. ధనవంతుడికి అసలు పేరుందా లేదా? ఉందా లేదా? ఉన్నది కానీ ఆయన పేరు రాయటమే దేవునికి ఇష్టం లేదు. ఎందుకని? అంత చండాలుడు అయి ఉంటాడేమో అనుకుంటున్నా నేను. చాలామంది మనోళ్ళు కూడా అంటూ ఉంటారు, మనం కొన్నిసార్లకి వెళ్తుంటే చి వాడి పేరు కూడా ఎత్తకూడదండి, అబ్బబ్బో దాని పేరు కూడా ఎత్తకూడదండి, దాని పేరు కూడా సందకాడ తెలిస్తే పాపం అవుద్దండి అంటారు కొంతమంది. విన్నారా ఎప్పుడైనా ఈ మాటలు? మీరు వింటూనే ఉంటాం. అలాగే ఈ ధనవంతుడి యొక్క పేరు చెప్పడానికి ఏమాత్రం కూడా ఇష్టపడినటువంటి దేవుడు ఏమని రాశారు అక్కడ? ధనవంతుడు అన్నారు. ఈ లాజర్కేమో లాజర్ పేరు పెట్టారు. ఈ ధనవంతుడికి కనబడే ఆస్తి కనబడేది ఉన్నది కానీ కనబడింది ఏమన్నా ఉందా అంటే ఈయనకి జీవితంలో ఏమీ లేదు. ఏమీ కూడా లేదు. కానీ ఈ బేద లాజరుకి ఏమున్నది? అదృశ్యమైనటువంటి అదృశ్యమైనది ఉన్నది. అందుకని అంటాడు 2 కొరింథీ 4:17-18 వచనాలు దయచేసి సహాయము చెయ్యండి. దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకి ఎక్కువగా నిత్యమైన మహిమకు భారము కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. చూడండి, ఇప్పుడు ఏంటంట, కనబడేయన్నీ కూడా అదృశ్యమైనవి, అనిత్యములు. కనబడిన ఏంటంట నిత్యము ఉండే పరలోక రాజ్యం ఏంటి? నిత్యము ఉంటుంది. అది దేవునితో నీవు నిత్యము ఉంటావు. చూడండి, బేదలాతుడు దాన్ని సంపాదించాడు. ఈ లోకంలో కనబడేదంటూ ఉందా? ఆయనకేమన్నా చెప్పండి, ఉందా? ఏమీ లేదు. ఇల్లు లేదు, వాకిల్ లేదు, తినటానికి లేదు, ఉండటానికి లేదు, ఏమీ లేదు. ఏముంది ఆయనకి? కనబడినటువంటి ఆస్తిని సంపాదించాడు. ఆయన యేసుతో ఉండేటువంటి భాగ్యాన్ని సంపాదించాడు. అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకుని ఉన్నాడు. ఇప్పుడు ఆ ధననిధి గొప్పదా, ఈ ధననిధి గొప్పదా? అప్పుడు మీరు చెప్పండి, ఏ ధననిధి గొప్పది? ధనవంతుడు కూడబెట్టుకున్న ధననిధి గొప్పదా? లాజరు సంపాదించిన ధననిధి గొప్పదా? లాజరు సంపాదించినటువంటి ధననిదే గొప్పది. దాని కొరకు మనం ప్రయాసపడాలి, దాని కొరకు కష్టపడాలి. ఇప్పుడు ప్రజలకి ఏం కావాల్సి వచ్చింది? నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, ఇవి అన్నమాట. ఈ పొగడ్తలు కావాలి. పొగడ్తలతో చచ్చిపోతాం మనం. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, ఏంటి ఎలాగా నువ్వు వాడేది, ఈ రోగం ఇలాగ దాచిపెట్టి డామ్ ఎగిరాడు అనుకోండి. ఇప్పుడు నువ్వేకే నీకు ఎలాగ ఉంటుంది? వెళ్తావు రెండోసారి ఆ డాక్టర్ దగ్గరికి? చెప్పండి, వెళ్తారా? వెళ్ళరు.
నీకెంత జబ్బు ఉన్నా కానీ దాచిపెట్టేసి అమ్మా ఫ్రీగా మాట్లాడి నవ్వుతా మాట్లాడి కసురుకోకుండా 4 బిళ్ళలు రాసి నీకు ఆపరేషన్ ఏం అవసరం లేదు, అసలు నీకు జబ్బే లేదు, 4 మాత్రలు ఇస్తే నీకు ఈడు మంచి చదువుతాడు ఆడి మంచి చదువుతాడా? చెప్పండి, ఎవడు మంచి చదువుతాడు? జబ్బు లేదని చెప్పినోడు మంచోడు అవుతాడు, నిన్ను కేకలేనోడు మంచోడు అవుతాడు. ఏమండి, వాడు ఏదో 2 బిళ్ళలు ఇచ్చి నీకు ఆపరేషన్ జరగదన్నోడు మంచోడు అవుతాడు, కానీ నీకు ఆపరేషన్ ఇమ్మీడియట్గా చేయాలమ్మా లేకపోతే నువ్వు చనిపోతావంటే వాడి మంచోడు కాదు. ఇవాళ భక్తి కూడా అలాగే అయిపోయింది. భక్తి కూడా దిద్దుబాటు లేదు. దిద్దుబాటు ఎలాగుందంటే మనుషులకి అసహ్యంగా అయిపోయిందనమాట. ఇదేనా దిద్దుబాటు అంటే? అసహ్యతగా మారిపోయింది. మన సంఘమే కాదు, అన్ని సంఘాల్లో యావత్తు సంఘాలన్నీ ఇదేనా అలాగే తయారైపోయి చచ్చిపోయినాయి, ఆత్మీయంగా చచ్చిపోయినాయి. ఆత్మీయంగా చనిపోయిన సంఘాలు అయిపోయినాయి. ఇదేనా మాకు భాగ్యానుసారమైన ధన నిధులు కావాలి, భాగ్యానుసారంగా మేము కుబేర్లం అవ్వాలి, భాగ్యానుసారంగా ఉన్నతమైన మెట్లో మేము ఉండాలి, అందరూ మా కాళ్ళ కాడ ఉండాలి, మేము మాత్రం హైలో ఉండాలి. ఇది ప్రజలు కోరుకునేది. ఆ పరలోక రాజ్యములో నేను ఉండాలి అనేటువంటి కోరిక చాలామందికి దినాన తగ్గిపోయింది. చాలామందికి చూడండి. అందుకని మనం దేన్ని కోరుకుంటున్నాం? అందుకని దేవుడు అంటాడు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని ప్రేమిస్తే మీకు అన్ని సమృద్ధిగా అనుగ్రహించబడును. దేన్ని ప్రేమించాలి? ముందు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ప్రేమించాలి. అబ్రహాము అలా ప్రేమించాడా లేదా? ప్రేమించాడు. అందుకని ఎగమందును పరమందును ఏమండి గొప్ప ధననిధిగా మారిపోయాడు ఆయన. అందుకని అంటాడు ఏమండి, ఎలియాజరు అంటున్నాడు, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుణ్ణి బహుగా ఆస్వాదించను గనుక అతడు బహు గొప్పవాడాయను. ఏంటి? ధననిధిగా మారిపోయాడు అబ్రహాము ఊరికినే పై మీద కొట్టేసుకుని వచ్చాడు క్రీస్తు దగ్గరికి. బొమ్మలు అమ్ముకుంటేనే ఆయన జీవనోపాధి. ఏమండి, తండ్రి బొమ్మలు చేస్తుంటే కుమారుడి నెత్తి మీద పెట్టుకుని బుట్టలో ఏమండి బొమ్మలో అని ఊరెంపటే బొమ్మల విగ్రహములు అమ్ముకుని విగ్రహ పూజ చేసేటువంటి అబ్రహాము యొక్క కుటుంబం ఎలాగూ దీవించబడిందో తెలుసా? కారణం రమ్మన్నాడు, అంతే వచ్చేసాడు బయలుదేరి. నేను నీకు చూపించు దేశానికి రా, వెళ్ళిపోయాడంతే. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఏమన్నా వాళ్ళ బంధువులు ఎవరైనా ఉన్నారా? అబ్రహాము బంధువులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అబ్రహాము బంధువులు లేకపోయినప్పటికీ కూడా ఏమియో ఎరుగకయే అని ఉంటుంది వాక్యం. ఏమండి, ఏమియో ఎరుగకయే బయలు వెళ్ళెను అంటాడు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరి ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. చూడండి, ఎరుగున్నాడా? ఎరగడు. ఎళ్ళు అన్నాడని తేలిపోయాడు. ఎంత గొప్పతనం అండి. అందుకని అబ్రహాముని దేవుడు అంత దీవించి ఆస్వాదించాడు, అంత అభివృద్ధిలోనికి తీసుకుని పోయాడు. కాబట్టి ఇక్కడ ఏమండి, మనము గొప్ప నిధిగా ఉండాలంటే దేవునికి నువ్వు సరెండర్ అయిపోవాలి, లోబడిపోవాలి. దేవుడు ఏది చెబుతాడో దానికి విధేయత కట్టుబడి ఉండాలి. కొంతమంది సేవ పిలుపు వస్తుంది. ఏమండి, ఎల్ఎఫ్లో అయితే ఏమండి సేవ పిలుపు వస్తే ఏమండి అక్కడ ఉన్నటువంటి ఏమండి అధికారులు కానీ లేకపోతే ఏమండి అక్కడ ఉన్నటువంటి సేవకులు కానీ ఒక పెద్ద కట్టకట్టి డబ్బిచ్చి పంపిస్తారనుకున్నారా మీరు? లేదు. ఫలానా ఒరిస్సా వెళ్ళిపో నువ్వంటారు.
వాడు ఎంత భేదోడైనా సరే, లేకపోతే ఫలానా రాష్ట్రం వెళ్ళిపో, ఫలానా దేశం వెళ్ళిపో అనగానే ఇతనే సాహసించి బయలుదేరాలి. అది విశ్వాసం. మిషనరీ సేవ అంటే ఏంటి? పెద్ద మూటలు కట్టుకుని వెళ్ళటం అనుకున్నారా? మిషనరీ సేవ అంటే ఏముండదు. ఫలానా దేశం నిన్ను పంపిస్తున్నామంటే ఈయనంతటికి ఈయనే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఎవ్వరు ఉండరు, నానేటువంటి వారు ఉండరు. సస్తారో బ్రతుకుతారో తెలియదు, తిండి ఉండతో లేదో తెలియదు. ఏమీ లేకుండానే విశ్వాసముతో బయలుదేరి అక్కడికి వెళ్ళిపోయి దేవుని యొక్క సేవని కొనసాగుతూ, డాక్టర్లు అయితే ముందు ఆసుపత్రి ఓపెన్ చేస్తారు. చిన్నగా బేదల్లోకి వెళ్ళి ఆసుపత్రి ఓపెన్ చేసి అక్కడ చూస్తూ దేవుని యొక్క సువార్తను ప్రారంభిస్తూ ఉంటారు. నర్సులు అయితే ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యి మెల్లిగా దేవుని యొక్క సేవ ఆరంభిస్తూ ఉంటారు. ఎంతమంది చనిపోతారో తెలుసా? ఒక ఆయన తల్లి, భార్య, భర్త, 2 పిల్లలు. డాక్టరు, మంచి డాక్టరు, LFలో. ఆయన వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఆసుపత్రి నడిపిస్తూ ఉన్నటువంటి టైంలో ఒకరోజు ఇంటి దగ్గరికి ఒక ఆయన వచ్చి, ఈయన ఇంటి దగ్గరే ఉన్నాడు, ఏదో టీ దాగేలా కూర్చున్నాడు. వెంటనే వచ్చేసాడు, ఆయన్ని కాల్చేసాడు, భార్యని కాల్చేసాడు, 2 షూట్ చేసాడు. ఆ తల్లికి 2 పిల్లలే ఉన్నారు. ఎంత ఘోరం చూడండి. దేని కొరకు? కనబడిన దాని కొరకు ప్రయాస. నీకు అన్ని సౌకర్యాలు ఉండాలి, సుఖాలు ఉండాలి. మనకి అన్నీ ఉండి మనం భక్తి చేయాలి. కానీ మనం ఏమీ లేకుండా భక్తి చేయగలుగుతున్నామా? ఆలోచన చేయండి. వారి ప్రాణం పోగొట్టుకుని బాడీలు పార్సిల్ చేయబడి వచ్చినాయి. ఎవరు పట్టించుకోరు, ఎవరు రూపాయి పంపారు. అక్కడ ఎలా సువార్త ప్రకటిస్తావో తెలియదు, అక్కడ ఎలా జీవిస్తావో తెలియదు, ఎలా బ్రతుకుతావో తెలియదు, ఏం చేస్తావో తెలియదు. తెలియనటువంటి స్థితిలో వారు దేవుని యొక్క సువార్తని అందించి తమ ప్రాణాలు పణముగా పెట్టినటువంటి వారు చాలామంది ఉన్నారు. అట్టి వారికి 100 మహిమతో దేవుడి నింపునుగాక. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు దీవించబడాలంటే దేవునికి సరెండర్ అవటం నేర్చుకోవాలి. దేవుడు ఏది చెబుతున్నాడో దాన్ని చెయ్యాలంతే. మనుషులు ఎవడైనా అనుకుంటే నీకు దేనికి? కుక్కలు ఎన్నో వాగుతూ ఉంటే కుక్కల వైపు చూడకూడదు. మనం దేవుని వైపు చూడాలి. దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు, ఏ పని కొరకు పిలిచాడు, దానిలో నువ్వు నమ్మకత్వాన్ని చూపించేటువంటి వ్యక్తిగా నీవు నేను ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకని అంటున్నాడు ఇక్కడ, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇప్పుడు ధనవంతుడికి అన్నీ దృశ్యమైనవే ఉన్నాయి, కానీ అదృశ్యమైనవి ఉన్నాయా? ఏమీ ఒకటి కూడా లేదు ఆయనకి. అన్నీ దృశ్యమైనవే, కనబడేవే. బేదలాజరుకైతే అన్నీ అదృశ్యమైనవే, దృశ్యమైన ఏమీ కూడా లేవు, అన్నీ అదృశ్యమైనవే. చూడండి ఇక్కడ. అందుకని ఇక్కడ 42వ అధ్యాయం ఏబు గ్రంథం 12వ వచనం మనం చూస్తే, యెహోవా ఏబుని మొదట ఆస్వాదించిన దానికంటే మరి అధికముగా ఆస్వాదించెను. దేనిల ద్వారా వచ్చింది? ఆయన పడిన కష్టము ద్వారా 2 అయిపోయింది అన్నీ. ఏ కష్టము లేకుండా 2 అవుద్దండి? ఏ శ్రమ లేకుండా 2 అవుద్దా? ఏ ఇబ్బంది లేకుండా 2 అవుద్దా? ఎన్నపూస రావాలంటే ఏం చేయాలి? పెరుగు గిలగొట్టాలి, గిలకొడితే అప్పుడు పడద్దు ఎన్నపూస. వెన్నప్పుడు వస్తే లోపల నుండి. అంతకుముందు దాగబడి ఉంటుంది పాలల్లోనే, పెరుగు రూపంలోనే
వెన్న కూడా మిళితమై ఉంటుంది. ఎప్పుడు వస్తుంది? గిలకొట్టినప్పుడు వస్తుంది. నీకెప్పుడు వస్తుంది? నువ్వు నలగాలి కదా. నలగకుండా, ఇరగకుండా, ఏమండి, నలిగిపోకుండా, ఎరిగిపోకుండా, పశ్చాత్తాప పడిపోకుండా, ఏదీ లేకుండా మనకి డైరెక్ట్గా అందుద్దా? ఏది అందదు. ఏది అందదు. ఒకవేళ అందినది నిలవదు. అందదు, నిలవదు. నువ్వు నలిగిపోవాలి, విరిగిపోవాలి, పశ్చాత్తాపంతో నింపబడాలి. చూడండి, ఇక్కడ ఈయన ఇన్ని పరిస్థితుల్లో నలిగిపోయాడు. ఎంత నలిగిపోయాడు! కంచి పోయింది, బిడ్డలు పోయారు, ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది, ఘనత పోయింది, తన దేహము ఓందాగా ఉన్నాయి. ఏమండి, చక్కటి రూపం కలిగినటువంటి ఆయన, ఏమండి, ఒక అస్థిపంజరం మీద ఒక వస్త్రాన్ని కప్పినట్లుగా తన శరీరం అంతా వేలాడుతూ అసహ్యంగా మారిపోయాడండి. అసహ్యంగా మారిపోయాడు. తన రూపమే మారిపోయింది. అలాగూ తాను నలిగిపోయినందువల్ల అన్నీ ఏమైపోయినాయి? అన్నీ రెట్టింపైపోయినాయి. అన్నీ దీవించబడినాయి, ఆస్వాదించబడినాయి. దేవుని యొక్క సన్నిధిలో నీవు నేను కూడా, ఏమండి, ఒక నీతిమంతుని యొక్క ఇల్లు ధననిధిగా మారిపోతూ ఉంటుంది. భక్తిహీనుని యొక్క, ఏమండి, కలుగు వచ్చుబడి, ఏమండి, శ్రమకు కారణమైపోయి అది నిలవనేకుండా పోద్దండి. అబ్రహాము ఆస్తి ఎన్ని తరాలు మారినా, ఏమండి, అబ్రహాము ఆస్తి చెక్కు చెదరకుండా ఉంది. లోతాస్తి కాలి బూడిదైపోయింది, నిలవలేదు. లోతు ఆస్తి ఏమాత్రం కూడా నిలవలేదు, అది కాలి బూడిదైపోయింది. ఒకనాటికి మనం సంపాదించే ప్రతిదీ కూడా ఏమైపోద్ది చెప్పండి? కాలి బూడిదైపోద్ది. దీని కొరకు మనం ప్రయాస చూపుతున్నాం, కానీ దాని కొరకు ప్రయాస ఏమన్నా పడుతున్నామా? దాని కొరకు ఏది నీ ప్రయాస? దాని కొరకు ఏది నీ కష్టము? దాని కొరకు ఏది నీ శ్రమ? ఈ లోకం కొరకే మన చెమటంతా వచ్చేసి కష్టపడి మన ప్రాణాన్ని ఆయాసపరుచుకొని మనం ఎన్నో తిప్పలు పడుతూ ఉన్నాం దీని కొరకు. కానీ లోతు దాన్ని తన ఆస్తిని కాపాడుకోవటం కొరకే వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళాడు? సొదొమ వైపు ఎందుకు వెళ్ళాడు? తన ఆస్తిని, తన పశువులను, తన పాలేరుని అన్నిటినీ కాపాడుకోవడానికి వెళ్ళాడు లోతు. ఉన్నాయా? పనివారు లేరు, పశువులు లేవు, ఆస్తి లేదు, ఇల్లు లేదు, శాలలు లేవు, అన్నీ బూడిదైపోయి ఎవరు మిగిలారంటే 2 కుమార్తెలు, ఆయన మాత్రమే మిగిలారు. అది శాపగ్రస్తంతో. నీవు నేను దేవుని దగ్గర ధననిధిగా ఉండాలంటే ముందు దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నువ్వు దీనికి కాదు ప్రాధాన్యత ఇచ్చేది. దానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తిగా నీవు నేను మారిపోవాలి. అందుకని అంటాడు రోమా 8:24 కూడా దయచేసి సహాయము చేయండి. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై దేనివల్ల రక్షించబడ్డామంట? నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితేమే. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఇక ఉండదు. కనబడితే ఇంకా నిరీక్షణ ఏముందమ్మా? పరలోక రాజ్యం మనకు కనబడుతుందనుకో నిరీక్షించాల్సిన పని ఉందా? యేసు ప్రభు వస్తాడని నిరీక్షిస్తున్నాం. ఆయన వస్తే ఇంకా నిరీక్షణతో పని ఉందా? పని లేదేక. నిరీక్షించాల్సిన పని ఉందా? చెప్పండి. లేదు, అవసరం లేదు. బస్సు అక్కడ ఉంది, లేదా ట్రైన్ అక్కడ ఉంది, మన కంటికి కనపడుతుంది, దాని గురించి నిరీక్షణ కావాలా? అవసరం లేదు. రేపలలో బయలుదేరింది, లేదా తెనాల్లో బయలుదేరింది అన్నప్పుడు స్టేషన్లో ఏం చేస్తున్నాం? దాని కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాం. వస్తుంది, ఎక్కుతాం, డైరెక్ట్ వస్తుంది అని తప్పకుండా తెలుసు కాబట్టి వస్తుందనే నిరీక్షణతో అక్కడ ఉన్నాం. అవునా? ఇది కూడా అంతే. భక్తి కూడా
నిరీక్షింపబడినది కనబడితే దానివల్ల దానికి నిరీక్షణ అవసరం లేదు. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదమో. దేని కొరకు కనిపెట్టాలి? రాకడ కొరకు కనిపెట్టాలి, ఆయన రాజ్యం కొరకు కనిపెట్టాలి. నేను వెళతాను, ఆ స్థలంలో ఉంటాను, ఆయన వచ్చి నన్ను తీసుకుపోతాడు. ఏంటి మన నిరీక్షణ? వాక్యమే చెప్తుంది, నేనుండి స్థలములో మీరు కూడా ఉండులాగున నేను వచ్చి మిమ్ములను తీసుకుపోతా. మరి అదే నిరీక్షణ. మనం వెళతామనే నిరీక్షణ దేవుని మాటే 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 మాటే. ఆయన మాట మీదే మనం విశ్వసిస్తున్నాం, ఆయన మాటనే గౌరవిస్తున్నాం, ఆయన మాటనే మనం స్వీకరిస్తూ ఉన్నాం. చూడండి, కీర్తనల గ్రంథం 72:7 అంటాడు, అతని దినములలో, క్రీస్తు దినములలో నీతిమంతులు వర్ధిల్లుతూ ఉంటారట. అందుకని నీ ఇల్లు ధననిధిగా మారిపోతూ ఉంటుంది. ఏమండి, దాన్ని ఎక్కువ 100% ప్రేమిస్తే ఈ లోకంలో ఉన్న దాన్ని 7-8% ప్రేమించాలి. మనం ఏం చేస్తున్నాం? దానికేం 7-8, దీనికేం 100 పెట్టేసాం. మన బ్రతుకులు అట్ట అయిపోయినాయి. కానీ అది కరెక్ట్ కాదు. అది దానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత మనం ఇవ్వాలి. అందుకని అంటాడు, సామెతల గ్రంథం 10:2 మనం చూస్తే, భక్తిహీనుల యొక్క ధనము వారికి లాభకరము. ఏంటి దానివల్ల ప్రయోజనం? ఏంటి? ఉంది, విస్తారముగా ఉంది. ఏంటి దానివల్ల ప్రయోజనం? ఏమీ లేదు. 6వ చూడండి, అందులోనే నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ఆశీర్వాదములు వస్తాయండి నీతిమంతుని తల మీదకి. 30వ చూడండి, నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడడు, భక్తిహీనులు దేశములో నివసింపరు. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశము పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికి వేయబడును. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకుదురు. చూడండి, దేవుని యొక్క కృప నేను విడిచిపోదు. దేవుని యొక్క కృప. అందుకని ధనవంతుని యొక్క ఇల్లు గొప్ప, నీతిమంతుని యొక్క ఇల్లు ఎలాగుంటుందంట? గొప్ప ధననిధిగా మారిపోతూ ఉంటుందంటండి. గొప్ప ధననిధి. నీ ఇల్లు గొప్ప ధననిధిగా మారిపోవాలంటే నువ్వు దేవుని మీదే నమ్మకం పెట్టుకోవాలి, దేవుని మీదే ఆశ పెట్టుకుని ఉండాలి. అందుకని ఇక్కడ 11వ అధ్యాయం ఎబ్రీలు రాస్తున్న పత్రిక 1-2 మనం చూస్తే, విశ్వాసం అనుదైనది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నవి. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ఏమంటే, ప్రపంచములో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవియు, అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములొచ్చే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసం, మనకి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఉండాలి. నువ్వు పైనున్న వాటి కొరకు ప్రయాసపడాలి, దాని కొరకు కష్టపడాలి. 30వ వచనంలో అంటాడు, అందులోనే విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరీకో గోడలు కూలెను. దేంతో కూల్చారమ్మా? దృశ్యమైన దాంతో కూల్చారా, అదృశ్యమైన దాంతో కూల్చారా? చెప్పండి. దృశ్యమైందంటే ఏంటి? పలుగులు, పారలు, గుణపాలు, బాంబులు, వాటితో కూల్చారు వాళ్ళు? లేదు, దాంతో కూల్చలేదు.
అదృశ్యమైన విశ్వాసంతో కూల్చారు వాటిని, గోడలన్నిటినీ కూడా. అదృశ్యమైనటువంటి విశ్వాసముతో ఏమని దాన్ని చుట్టూ తిరిగి ఆర్భటించి కేకలు వేసినప్పుడు అది ఏమైపోయింది? కూలిపోయింది అన్నమాట. కూల్చివేశారు ప్రభు. అదే అదృశ్యమైనది. మన జీవితంలో అదృశ్యమైన దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం మనం నేర్చుకోవాలి. 27వ వచనానికి మనం వెళితే, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లు ఏమండి స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడచిపోయెను. ఎవరైనా? మోషే. దేన్ని చూస్తున్నాడు? అదృశ్యుడైన దేవుణ్ణి చూస్తున్నాడు. అదృశ్యుడైన దేవుణ్ణి చూస్తున్నాడు. ఏమండి, అదృశ్యుడైన దేవుణ్ణి చూసి ఏమంటున్నాడు ఈయన? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు యొక్క ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో యొక్క కుమారుడని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు? ధనానిక, శ్రమలక? దేనికి చెప్పండి? అదృశ్యమైన దానికి 1, 2 శ్రమలకి ఇచ్చాడు. ఆయన కొంచెం రాజీ పడితే పరో తర్వాత పరో అంతటా కూడా అయ్యేవాడు. దేవుని బిడ్డలందరినీ మళ్ళీ బాధ పెడతానికి ఉపయోగపడేవాడు. దాన్ని ఎంచుకున్నాడా? దాన్ని ఎంచుకోలేదు. ఈ పాపిష్టిది నాకు వద్దు అనుకున్నాడు. దేవుని బిడ్డలతో నేను శ్రమ పడాలనుకున్నాడు. దేవుని బిడ్డలతో నేను కష్టపడాలనుకున్నాడు. దేవుని బిడ్డలతో నేను ప్రాకులాడాలి అనుకున్నాడు. అందుకనే దాని వైపు ఆయన చూడలేదు. ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఎంతమంది తిరుగుబాటు చేసినా, ఎంతమంది కాళ్ళు ఎత్తినా, ఎంతమంది నోళ్ళు ఎత్తినా, ఎంతమంది చేతులు ఎత్తినా వాటి వైపు చూడలేదు. అలాంటి సందర్భాల్లో మోషే దగ్గర మనకేం కనపడదు చెప్పండి? సాగిలిపడే మనసు కనపడద్ది. వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళి సాగిలిపడేవాడు. ప్రభా ఇలాగంటున్నారయ్యా, ప్రభా ఇలాగంటున్నారయ్యా, నేనేం చేయను? సాగిలిపడేటువంటి మనస్సు ఉంది ఆయనకి. సాగిలిపడ్డాడు. సాగిలిపడి గొప్ప ధననిధిగా మారిపోయాడు. నీ జీవితంలో కూడా నువ్వు ధననిధిగా మారిపోవాలి. దేవునికి నువ్వు ఒక ధననిధి అయిపోవాలి. నీ ఫ్యామిలీకి కాదు, నీ కుటుంబానికి కాదు, వాడికట్టలేదో నీవు ఘనంగా ఎంచబడడానికి కాదు, దేవుని దృష్టిలో నీవు ఒక ధననిధిగా మారిపోవాలి. మోషే ఇప్పుడు దేవుని దృష్టిలో గొప్ప ధననిధిగా మారిపోయాడు. ఏమండి, ఇంకా అంటాడు సామెతలు 13:21-22 మనం చూస్తే, కీడు పాపులను తరుమును, నీతి మంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. చూడండి, మేలు అనేది ప్రతిఫలముగా నీకు కలుగుతూ ఉంటుందట. సామెతలు 8:21 అంటాడు, నన్ను ప్రేమించు వారిని నా ఆస్తికి కర్తలుగా చేస్తాను, నేను వారి నిధులను నింపేస్తాను. ఎప్పుడమ్మా? ఆయన్ని ప్రేమించేటప్పుడు. నన్ను ప్రేమించు వారిని, ఆయన్ని ప్రేమించే మనసు నీకుంటే, ఆయనకి లోబడే మనసు నీకుంటే, ఆయన దగ్గర తగ్గించుకునే మనసు నీకుంటే, ఆయన దగ్గర విధేయత చూపేటువంటి మనసు నీకుంటే, ఆయన ఏం చేస్తాడు? ఆయన నీకు మేలు చేస్తాడు. నీ ఇంటిని గొప్ప ధననిధిగా చేస్తాడు, ఎగమందు పరమందు.
నేను భాగ్యవంతురాలుగా చేస్తాడు ఆయన. ఎవడో వచ్చే ఆశీర్వాదాన్ని బట్టి నీకు ఆశీర్వాదం రాదు. ఒక 100 మంది చేత నువ్వు దీవించబడిపోతావా? ఇల్లు కట్టేవాడు రాస్తాడు, బ్యానర్ పెడతాడు. ఏమని పెడతాడు నీకు? చెప్పండి. శుభం కలుగును గాక. అడుక్కునేవాడు, కడుక్కోనోడు అందరు కదా ఏమంటారు? శుభం కలుగును గాక, శుభం కలుగును గాక అంటే వచ్చుద్దా శుభం? రాదు. ఆడు కట్టి పూర్తి చేయకముందే దాన్ని బేరం పెట్టి అమ్మేస్తాడు. దేవుని యొక్క సన్నిధిలో నీకు దేవుని ద్వారా వచ్చింది ఎన్నడూ పాడైపోదు, స్థిరముగా నిల్చుంది. అబ్రహాముది స్థిరముగా నిలిచింది. దేవుడు నిన్ను పట్టుకున్నాడు, ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. సాగిలిపడే మనస్సు నీకు ఉండాలి, తగ్గించుకునే మనస్సు ఉండాలి, దీనమైన హృదయం ఉండాలి. ఇలాగూ కనుక నీకుంటే నీవు ఇల్లు ధననిధిగా మారిపోతూ ఉంటుంది. నువ్వు అనేకులకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారిపోతావు. ముందు దేవునికి సంపూర్తిగా లోబడ్డం నేర్చుకో. ఆయన దగ్గర సాగిలిపడు, నలిగిపో, ఇరిగిపో, పశ్చాత్తాపడు. నీ గర్వం, నీ అతిశయం, నా గర్వం, నా అతిశయం, నా అహంకారం అన్నీ అణిచేటువంటి కొలిమే క్రీస్తు ప్రభు దగ్గర ఉన్నది. ఆ కొలిమిలోకి వెళ్ళాలి నీవు నేను. అదే మార్గం. ఆ మార్గంలో నీవు ఉంటే నీ ఇల్లు ధననిధిగా మారిపోతాయి. లేకపోతే ధననిధిగా మారలేవు. ఎన్నాళ్ళు ఉన్న అలాగే ఉండిపోతావు. కష్టం పడుతూ నీకు ఇష్టం లేదు, శ్రమ పడుతూ నీకు ఇష్టం లేదు, నలిగిపోవటం నీకు ఇష్టం లేదు. ధననిధి కావాలని మాత్రం ఇష్టం ఉంది. ఆస్తి కావాలని చాలామంది ఆశపడతారు, కానీ కష్టపడాలనేటువంటి ఆశ వారి జీవితంలో ఉండదు. అలాంటి వారు ఎన్నడూ పైకి రారు. భక్తిలోనూ కష్టపడాలి, భక్తిలోనూ శ్రమ పడాలి, భక్తిలోనూ నలిగిపోవాలి, భక్తిలోనూ విరిగిపోవాలి. అప్పుడు నీకు వచ్చేటువంటి ఆశీర్వాదం, గొప్ప ధననిధి నా యేసయ్య నీకు ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.